నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పలు అసెంబ్లీ ఎంపీ స్థానాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. నిన్న జరిగిన చంద్రబాబు పవన్ భేటీలో పలు స్థానాలపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు విజయవాడలో టీడీపీ అభ్యర్థుల వర్క్షాప్ జరగనుంది. ఈ వర్క్షాప్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక మొత్తంగా ఈరోజు టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పవన్ చంద్రబాబు భేటీలో కూడా కీలకంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి టీడీపీకి సంబంధించినటువంటి 16 సీట్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 16 సీట్ల పైన ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నైతే ఖచ్చితంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే నిన్న జరిగినటువంటి కసరత్తులో కూడా ఉమ్మడి ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా సీట్ల జాబితాల పైన అసమ్మతి చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అసమ్మతులు కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా చల్లబరిచి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టాలని చెప్పి కూడా నిన్న పవన్ భేటీలో కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సీట్లు ఆశించినటువంటి ఆశావాహులు కూడా కొంతమందికి అధిష్టానం పూర్తిగా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొందరికి పూర్తిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం లోపు కూడా టీడీపీ 16 సీట్ల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఏదైనా 2-3 స్థానాలు ఆపే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అటు మైలవరం సంబంధించి కానీ అటు విశాఖకు సంబంధించి కొన్ని సీట్లు ఒక 3 నుంచి 4 సీట్లు మరో 4 జాబితా ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే నరసరావుపేట పల్నాడు ప్రాంతానికి సంబంధించి అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 స్థానాలు ఉన్నప్పటికీ 17 స్థానాల్లో నరసరావుపేట ఒక్క సీటు ప్రకటించాల్సింది. దానికి కూడా పూర్తిగా సందిగ్ధతో ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా వేడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న లావు కృష్ణదేవరాయలు చదలవాడ అరవింద్ బాబుతో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఇటీవల ఆయనగా సీటు రాకపోతే కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబుకే సీటు ఇవ్వాలని ఒక నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా చూసుకుంటే సీట్ల ప్రకటన తర్వాత ఉమ్మడి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళాలి. రానున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అభ్యర్థులకి ఒక దిశానిర్దేశాన్ని ఇస్తూ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో సభలు ఎక్కడికెక్కడ 25 పార్లమెంట్ కి సంబంధించి కూడా సభలు నిర్వహించాలి. ఉమ్మడి సభలు సక్సెస్ అయ్యే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ దశగానే అటు పవన్, చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ సంబంధించినటువంటి జాబితా కూడా ఇప్పటికే రెడీ అయినటువంటి నేపథ్యంలో 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. పెనమలూరుకి సంబంధించి కూడా ఒక వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఒక వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో బోడే ప్రసాద్ కూడా సీటు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నుండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తికి సీటు కాదని వేరే వ్యక్తికి ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అయితే దానిపైన కూడా ఈ రోజు సందిగ్ధత వీడే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా బోడే ప్రసాద్ సంబంధించినటువంటి క్యాడరు రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగుతాడంటూ కూడా ఇప్పటికే ఒక అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ బోడే ప్రసాద్ సంబంధించి కూడా మరి ఎలాంటి నిర్ణయము అధిష్టానం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మూడో జాబితా తర్వాత కూడా మరింత అసమ్మతులు రేగే అవకాశం ఉంది. అటు విశాఖ సంబంధించి కూడా సీనియర్లకి ఇంతవరకు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి గంట పేరు కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాతగా టీడీపీ మూడో జాబితా ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. విజయ్, రైట్, అంటే చివరి జాబితా ఈ అవకాశం ఉందా రమేష్? లేకపోతే మూడో జాబితా తర్వాత మరికొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుని పేర్లను ప్రకటించే అవకాశం ఉందా? లేకపోతే కొన్ని నియోజకవర్గాలే ఉన్నాయి కాబట్టి టీడీకి సంబంధించి మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ఫైనల్గా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది? ఖచ్చితంగా విజయ్ చెప్పినట్లుగానే మొత్తం 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మూడో జాబితా విడుదల చేయాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సంబంధించి కూడా ఒక కొలిక్కొచ్చినట్లు, ఎందుకంటే 8 పార్లమెంట్ సంబంధించి కూడా పొత్తులో వెళ్ళినటువంటి నేపథ్యంలో మిగతా
అభ్యర్థులు మొత్తం లిస్టు రెడీ అయింది. ఎందుకంటే 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అటు విశాఖ, ఇటు గుంటూరు, అటు ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని సీట్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఒక 4 నుంచి 5 సీట్లు ఆపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 4వ జాబితా, ఎందుకంటే మామూలుగా ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు ఉంటాయని భావించినటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఒక 4వ లిస్టు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ జాబితా విడుదల చేసినటువంటి వాటిపైన కూడా కసరత్తు జరుగుతుంది విజయ్. ఎందుకంటే ఇప్పటి వరకు 128 సీట్లు టీడీపీకి ప్రకటించినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైతే సీట్లు ప్రకటించారో వాటికి సంబంధించి కూడా వారు ఎంతవరకు పనితీరు ఉంది, ప్రకటించిన తర్వాత వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా వాళ్ళని స్వీకరిస్తున్నారు, వీటిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే నిన్న పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా అనూహ్యంగా పిడుగురాళ్ల మాధవి సీటు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆమె పైన కొంత సదిస్థానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బలమైన మంత్రి విడుదల రజని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్థి ఉండాలని టీడీపీ భావిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా సీటు మార్పు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్ల కూడా మార్చే అవకాశం అయితే అధిష్టానం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే 4వ లిస్టు కూడా ఉంటుందని అధిష్టాన వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా ఈ రోజు లిస్టు ప్రకటించిన తర్వాత అటు పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ప్రకటించిన తర్వాత కూడా రాబోయే ఎన్నికల ఉమ్మడి కార్యాచరణ ముందుకెళ్లే విధంగా కూడా 3 పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.